अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। MRPS तेलंगाना रियासती सदर पापैया की हिदायत पर MRPS साउथ तेलंगाना रियासती सदर M श्रीनिवास और MRPS स्टेट वर्किंग सदर जम्बूलिया की क़यादत में MRPS ज़िलाई सतह के सरबराहान की मीटिंग का एहतमाम किया गया। महबूबनगर ज़िला कमेटी ने मुत्तफ़िक़ा तौर पर ज़िला, मंडल और गाँव की सतहों की कमेटियों का इंतखाब किया। इस मौके पर MRPS के दीगर जिम्मेदारीन मौजूद थे। మహబూబ్నగర్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా మాచన్పల్లి గ్రామానికి చెందిన రఘు, సంయుక్త కార్యదర్శి జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా హన్వాడ మండలానికి చెందిన మునిమోక్షం గ్రామానికి చెందిన రాజు గారిని ప్రచార కార్యదర్శిగా ఎన్నుకుంటున్నాం అందరి ఏకగ్రీవంతో. అదేవిధంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ గ్రామానికి చెందిన కరెట్టే శ్రీను గారిని జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హన్వాడ మండలం కొనగట్టిపల్లి గ్రామానికి చెందిన కృష్ణ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ రెవెన్యూ వార్డుకు చెందిన కొత్త మాధవ్ గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందరి ఏకగ్రీవ తీర్మానంతో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తమ్ముడు కాళే యాదయ్య గారిని, అన్వాడ యాదయ్య గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఎన్నుకున్నాం, మళ్ళీ ప్రమోషన్ ఇస్తున్నాం. మన వీరన్నపేటలో ఉన్న మన అన్న కళాకారుడు, సీనియర్ ఉద్యమకారుడు, జాతి కోసం తన శరీరాన్ని శక్తి వంచన లేకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు అన్నగారిని, ఆత్మకూరు జయన్న గారిని మరొకసారి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నాం. అందరూ చెప్పడం గట్టిగా అన్నను అభినందించాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు తమ్ముడు మాచనపల్లి గ్రామానికి చెందిన మహబూబ్నగర్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన తమ్ముడు నరేష్ గారికి నియామక పత్రం అందిస్తున్నాం. చెప్పడంతో తమ్ముడిని అభినందించాలి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జై మాదిలు మేడి పాపయ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీ వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ జాతి అభివృద్ధి కోసం నిరంతరం శక్తి వంచన లేకుండా జై మాదిగా, జై మాదిగా. జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా రాష్ట్ర కమిటీని గౌరవిస్తూ రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా నిష్పక్షపాతంగా మాదిగ జాతి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, ఏబిసిడి వర్గీకరణను. జై మాది. నేను నాపై నమ్మకం ఉంచి ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర చేసిన తర్వాత ఒకటి ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ కంపల్సరీ అందరం కలిసి చేయాలి. ఏడి పాపయ్య గారి నాయకత్వం. ఇప్పుడు నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి ఆదేశానుసారం ఎంఆర్పిఎస్ టిఎస్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా స్థాయిలో పూర్తి కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు అన్న పెద్దెల్లి జంబలయ్య గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్లో ఎంఆర్పిఎస్ టిఎస్ జిల్లా స్థాయి ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగళ్లకు సంబంధించిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, విద్య, వైద్యం, ఆర్థికం, సమానత్వం అనే విషయాల్లో రాజకీయ పరంగా, ఆర్థికంగా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నూతనంగా ఎన్నుకునబడే కమిటీ
రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మేము వారికి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకుంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఏ ఒక్క మాదిగకు మంత్రి పదవి ఇవ్వకుండా మన బాధలు మన సమస్యలు చెప్పుకుందామంటే మాదిగలకు అవకాశమే లేకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. 10 ఏళ్ళు భరించినాం. దానికి ప్రతిఫలంగా మాదిగ ఉపకులాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాదిగలకు చేసిన అన్యాయాన్ని గ్రహించి మాదిగల ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకపూర్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం, ఒక 2 మాదిగ మంత్రులు ఉండేది. మాదిగలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళతోనే పోయి మనం మొరబెట్టుకునే వాళ్ళం. కానీ గత ప్రభుత్వం మాదిరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలా చేయకుండా 2 మంత్రివర్గ పదవులు, మంత్రివర్గ స్థానంలో 2 మాదిగ ఎమ్మెల్యే అభ్యర్థులకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 2 లోక్సభ ఎంపీ సీట్లు, అదేవిధంగా ఒక రాజ్యసభ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నామినేట్ పోస్టులలో జనాభా తమాషా ప్రకారము మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా ప్రకారము జనాభా తమాషా ప్రకారము నామినేట్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 0.5%, 1%, 2% ఉన్న కులాలకు 5 మంత్రి పదవులు, 6 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మరి 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్ని మంత్రి పదవులు రావాలని చెప్పి దాన్ని మీరు గ్రహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన మాదిరిగా కాకుండా ప్రస్తుతం ఉన్న अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।